నమస్కారం గురుగారు. నమస్కారం అండి. శ్రీమన్ మహాగణాధిపతి నమః. శ్రీ గురుభ్యో నమః. గురువందనం. ముందుగా నా జన్మనిచ్చిన తల్లిదండ్రులకి పాదాభివందనం తెలియజేస్తూ, గురుగారు మనం గతంలో వచ్చేసి ఉగాది రాశి ఫలితాలు చెప్పుకున్నాము. అవునండి. సో ముఖ్యంగా గురుగారు జనరల్గా ఈ సంవత్సరం అంతా కూడా ఏ రాశులకి అదృష్ట వరించబోతుంది, ఒకసారి ఈ అదృష్ట రాశుల్ని ఈ సంవత్సరంలో అంటే తెలియజేస్తే. అదృష్ట రాశులు అంటే మనం ఏ రకంగా తీసుకుంటాం అంటే అండి, బృహస్పతి యొక్క ఈ గోచారం రీత్యా గురుడి యొక్క మార్పుల వల్ల తీసుకుంటామండి. గురుడి యొక్క మార్పుల రీత్యా మిగతా వాళ్ళు ఏదో బాధ పెట్టాలని కాదు, అదృష్ట రాశులు కాకుండా అవేం చెడు రాశులు కాదు. ఏ రాశిగా రాశి ప్రతి రాశికి అత్యద్భుతమైన యోగ ఫలితాలను ఇస్తుందని చెప్పారు. ఎందువల్ల అనుకున్నట్లయితే 12 రాశులు కూడా 12 రకాలుగా, ఎందుకంటే మనకి 12 మాసాలుగా ఆవిర్భవించబడ్డాయండి సంవత్సరానికి. అందుకని 12 రాశుల కింద విభజించారు. ఒక్కొక్క నెల ఒక్కొక్క రాశి కింద 12 నెలలు 12 రాశుల కింద ఆవిర్భవించబడ్డాయి. మరి ముఖ్యంగా మీరు అడిగారని ఈ 5 రాశులు చాలా అత్యద్భుతమైన రాశులు చూసుకున్నట్లయితే బృహస్పతి వల్ల ఈ సంవత్సరం మే 17వ తారీఖు దగ్గర నుంచి ఈ పరాభవనామ సంవత్సరం చైత్ర మాసం దగ్గర నుంచి చూసుకున్నట్లయితే రేపు పుష్యమాసం వరకు ఏ రకంగా ఉండబోతోంది ఈ యొక్క ప్రతి రాశికి అని చూసుకున్నట్లయితే ప్రధానంగా మిథున రాశికి అండి. మిథున రాశికి ఇప్పుడు జన్మస్థానంలో ఉన్న గురుడు ధనస్థానం అంటే కుటుంబ స్థానం అనుకోండి, ధనస్థానం అనుకోండి, ఉచ్చ స్థానంలోకి వెళ్తారు. ఆయన ఎలాంటి వ్యక్తి ఆ యొక్క గురుడు అని చూసుకున్నట్లయితే సప్తమ రాజ్యాధిపతి అని చెప్తారు. ఈ యొక్క ఎప్పుడైతే మే 17వ తారీఖు దగ్గర నుంచి సప్తమ రాజ్యాధిపతి అయిన గురుడు ధనస్థానంలో అంటే కుటుంబ స్థానంలో ముందుకు వెళ్తారో, మిథున రాశిలో ఉన్నవారు భార్య పేరు మీద ఆస్తులు ఎక్కువగా విక్రయించడం, బంగారం ఎక్కువగా కొనడం, ఆస్తులు ఎక్కువగా ఆ యొక్క భార్య పేరు మీద పెట్టడం, ఇవే ఎక్కువగా జరుగుతాయి. దీని మూలంగా మిథున రాశి వారికి కర్కాటకంలో గురుడు సంచరించడం వల్ల ఉచ్చస్థానంలో ఉండడం వల్ల మిథున రాశికి సప్తమ రాజ్యాధిపతి అయిన గురుడు ధనస్థానంలో ఉండడం అంటే భార్య వైపు ఆస్తులు ఎక్కువగా విక్రయిస్తారు అని శాస్త్రరీత్యా చెప్పడం జరిగింది. తదుపరి ఆడవారైతే మగవారి మీద కొంటారండి గ్యారంటీగా. ఈ యొక్క ఆడవారైతే మీకు ఒకటే రివర్స్ ఏం కదా, అదే మగవారికి మిథున రాశిలో పుట్టిన వాళ్ళకు స్త్రీ మీద ఆస్తులు పెడతారు. అదే మగవాళ్ళు అనుకున్నట్లయితే వాళ్ళ ఎంప్లాయీస్ కానీ బిజినెస్ మెన్ కానీ కొంతమంది చూడండి, వేళ ఒక ఈటీవీ చైర్మన్ గారే కాదు, లేదా ప్రియా పచ్చళ్ళే కాదు, లేదా మనం చూసుకుని పెద్ద పెద్ద కంపెనీస్ ఏవైనా సరే ఇప్పుడు ఆడాళ్ళ పేరు మీద ఉంటున్నాయి. పెద్ద పెద్ద సిఇఓస్ అందరూ కూడా వారు మగవారి మీద పెట్టడం ఆస్తులు జరుగుతూ ఉంటుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి ఎప్పటివరకు వ్యయంలో ఉన్న గురుడు అలా జన్మస్థానంలోకి వస్తాడు. ఎప్పుడైతే గురుడు లగ్నాత్తు జన్మస్థానంలో సంచరిస్తున్నాడో 1,00,000 దోషాలు పోగొడతాడని చెప్తాడండి. ఎవరికైతే జాతకంలో కూడా లగ్నాత్తో గురుడు ఒక్కడు లగ్నంలో ఉండే మిగతా గ్రహాలు నీచపడిపోయినా అష్టమంలో పడిపోయినా ఎక్కడ పడిపోయినా వాడు అత్యద్భుతమైన స్థాయికి ఎదిగిపోతాడు. గురువు అంటే ఏంటంటే ఇక్కడ బృహస్పతి అంటే ఒక ఏనుగు కింద లెక్కండి. బృహస్పతి ఏనుగు ఆకారంలో 6 చక్రాలతో తిరుగుతూ ఉంటారు. యాక్చువల్లీ ఆ బృహస్పతి యొక్క రూపం చక్రాలు 6 చక్రాలతో ఏనుగు ఎలా తిరుగుతుందో అలా యొక్క షట్చక్ర కోణంతో తిరిగే వ్యక్తి ఎవరైనా ఉంటే ఆయన బృహస్పతి. దేనికి ఈయన ఎవరికీ అపకారం చేయడు, ప్రధానంగా మిగతా గ్రహాల్లాగా మారకం చేయడు, అనారోగ్యం చేయడు, ప్రశాంతమైన జ్ఞానసిద్ధిని వైరాగ్యాన్ని ఏర్పరుస్తాడు ఈ వ్యక్తి. బృహస్పతి అన్న వ్యక్తి కర్కాటకంలో గురుడు సంచరిస్తూ ఉండగా షష్ఠభాగ్యాధిపతి అయిన గురుడు జన్మరాశిలో సంచరిస్తూ ఉండగా ఎవరైతే కర్కాటక రాశిలో మగవారికని ఆడవారికని జన్మించారో వాళ్ళ పిత్రార్జితం అంటే తండ్రి దగ్గర నుంచి రావాల్సిన ఆస్తి వీళ్ళకి సంక్రమించడం జరుగుతుంది. ఏ రకంగానూ కర్కాటక రాశి వారికి గురుడు చూసుకున్నట్లయితే షష్ఠాధిపతి భాగ్యాధిపతి అంటే 6 మరియు 9. ఈ 6 అంటే రోగమో రుణమో శత్రువులు అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ గోచారం రీత్యా సంవత్సరం ఉంటాడు కాబట్టి బృహస్పతి. భాగ్యాధిపతి తాను తండ్రి స్థానం. ఇది ఆడవాళ్ళకైనా మగవారికైనా వర్తిస్తున్నాడు. చాలా ప్రధానంగా వినండి. తండ్రి యొక్క ఆస్తి ఈ సంవత్సరంలో కలిసి ఆస్కారాలు కర్కాటక రాశిలో జన్మించిన వారికి బహు ఎక్కువగా ఉంటాయి. ఎందువల్ల షష్ఠభాగ్యాధిపతి అయిన గురుడు జన్మరాశిలో గురుడు సంచరిస్తూ ఉండగా వీరికి మే 17 దగ్గర నుంచి జరిగే గురుడి యొక్క మార్పు వల్ల జూలై నెలలో కానీ అంటే తండ్రి బాగానే ఉంటారు. తండ్రి మరణించడం వల్ల వచ్చింది అది కాదు. తండ్రి ఆటోమేటికల్లీ మా పిల్లాడి మీద రాయండి ఆస్తి, మా అమ్మాయి పేరు మీద రాయండి అని ఇవ్వడం జరుగుతుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశికి గురుబలం ఏ రకంగా ఉంది అని చూసుకున్నట్లయితే ఈ కన్యారాశికి చతుర్థాధిపతి సప్తమాధిపతి అంటే ఆస్తులు కన్యారాశిలో ఎవరైతే జన్మిస్తారో వారికి లాభస్థానంలో అంటే వీరు చతుర్థ సప్తమాధిపతి అంటే
తల్లి వైపు ఇందాక తండ్రి వైపు నుంచి ఆస్తి కలుస్తాం చెప్పడం జరిగింది మీకు. ఇక్కడి నుంచి అత్తమామల దగ్గర నుంచి రావాల్సిన డబ్బు ఏమైతే ఉందో, ఈవెన్ మగవారికి అయితే మగవారికి, ఆడవారికి అయితే ఆడవారికి, అత్తమామల దగ్గర నుంచి సొమ్ము మాకు రావట్లేదండి, కోర్టులో ఇరుక్కుపోయింది, లేకపోతే మాకు ఇస్తామని ఇవ్వడం మానేశారు, లేదా వాయిదా వేస్తున్నారు, ఎప్పటి నుంచో రావాల్సిన ఆస్తి మా బావగారికి వాళ్ళకి పంచారు కానీ మాకు రావట్లేదు అనుకుని ఎవరైతే ఉన్నారో కన్యారాశిలో జన్మించిన వారు, ప్రధానంగా ఈ కన్యారాశిలో జన్మించిన వారికి ఎప్పటి నుంచో రావాల్సిన బాకీలు కానీ అత్తమామల దగ్గర నుంచి రావాల్సిన డబ్బులు కానీ ఇవి ఇమీడియట్లీగా మగవాళ్ళకైతే మగవాళ్ళు, ఆడవాళ్ళకైతే ఆడవాళ్ళకి, ఎందువల్ల చాలా అత్యద్భుతమైన విషయం అండి ఇది. చతుర్థ సప్తమాధిపతి కన్యారాశి దగ్గర నుంచి గురుడు కన్యా, తుల, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మేనం. చతుర్థ సప్తమాధిపతి అయిన గురుడు లాభస్థానంలో ఉచ్చ స్థానంలో సంచరించడం వలన కంపల్సరీ అత్తమామల దగ్గర నుంచి ఆస్తులు మీకు కలిసి వచ్చే ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి కన్యారాశికి. తదుపరి వృశ్చిక రాశి అండి. ఈ వృశ్చిక రాశికి చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం గురుబలం చాలా అత్యద్భుతంగా ఉంది. ఏమిటి గురుబలం అంటే ధనాధిపతి, పంచమాధిపతి. ఇక్కడ ఎందుకు గురుబలం బాగుందన్నానంటే ధనాధిపతి, భాగ్యాధిపతి, ధన పంచమాధిపతి అయిన గురుడు భాగ్యస్థానంలో సంచరించడం వల్ల, భాగ్యస్థానం అంటే విపరీతమైన ఆదాయం అండి. ఇప్పటివరకు వృశ్చిక రాశికి అష్టమంలో సంచరిస్తున్న గురుడు ఇక నుంచి భాగ్యంలో సంచరించడం వల్ల ఎవరికైతే పుత్ర సంతానం లేదో వృశ్చిక రాశిలో జన్మించే వారికి, ఆడవారికైనా మగవారికైనా మంచి గుడ్ అఫర్మేషన్స్ వచ్చి వాళ్ళకి సంతాన యోగ్యత ఏర్పడుతుంది. అదే కాకుండా ఈ యొక్క పిల్లలు స్టాండర్డ్ అవ్వలేదు గురువుగారు అని ఎంతోమంది ఫోన్లు చేస్తున్నారు. ఈ వృశ్చిక రాశిలో ఉన్న వాళ్ళ పిల్లలు కూడా మంచి ఉద్యోగాల్లో స్టాండర్డ్ అవుతారు. కారణం ఏమిటి? వాళ్ళకి డబ్బు వస్తుందండి. ఎవరి వల్ల వస్తుందంటే పిల్లల యొక్క సంపాదన వల్ల డబ్బు వస్తుంది. ధనపంచమాధిపతి అయిన గురుడు భాగ్యస్థానంలో ఉన్న వల్ల మనం పుట్టిన పిల్లలకి, ఆడవారైనా మగవారైనా మంచి స్థాయిలో ఎదిగి తద్వారా అమ్మా నాన్న మీరు ఉంచుకోండి అని వాళ్ళు మీకు ఇవ్వడం జరుగుతుంది కంపల్సరీ. ఎవరైతే వృశ్చిక రాశిలో నడుస్తున్న వాళ్ళు ఉన్నారో, వృశ్చిక రాశి అనగా ప్రతి ఒక్క వృశ్చిక రాశి వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే ధనపంచమాధిపతి అయిన గురుడు భాగ్యస్థానంలో అంటే ఉచ్చ స్థానంలో సంచరించడం వల్ల ఖాళీగా ఉన్న పిల్లలకు ఉద్యోగం వచ్చి వాళ్ళకి వివాహం అవ్వకో లేకపోతే వివాహం అయ్యాకో మా అమ్మ నాన్నలకు కూడా ఇవ్వాలని గొడవ పెట్టానా తల్లిదండ్రులకు ఇచ్చే ఆస్కారాలు బహు ఎక్కువగా ఉన్నాయి వృశ్చిక రాశిలో జన్మించిన వారికి. తదుపరి మీనరాశి, 5వ రాశిగా చెప్పడం జరిగింది. ఈ మీనరాశికి గురుడి యొక్క సంచారం ఏ రకంగా ఉంది అని చూసుకున్నట్టయితే లగ్న లాభాధిపతి, చాలా జాగ్రత్తగా వినాలి. లగ్న రాజ్య జన్మరాశి సత్తు జన్మాధిపతి రాజ్యాధిపతి అయిన గురుడు పంచమ స్థానంలో ఉండడం వల్ల మీనరాశిలో ఎవరైతే జన్మిస్తారో ఏలినాటి శని ప్రభావం ఉన్నా వీరికి గురుడి యొక్క పంచమ స్థానం వల్ల అత్యద్భుతమైన కీర్తి, అత్యద్భుతమైన విద్యాభివృద్ధి, ఉద్యోగంలో ప్రమోషన్లు ఈ గురుడి యొక్క రూపంలో జరుగుతాయండి. దేనివల్ల అనుకున్నట్టయితే జన్మరాశివశాత్తు రాశాధిపతి రాజ్యాధిపతి పంచమ స్థానంలో ఉండగా యొక్క పొలిటికల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు కానీ లేదా మామూలు ఎమ్మెల్యేగా ఉన్న వాళ్ళు కానీ మెయిన్ రాశులు ఎవరైనా ఉంటే వాళ్ళకి పిలిచి రాజ్యాధికారం అంటే ఏంటంటే ఒక మినిస్టర్ పదవిని కానీ మంచి స్థాయిలో ఇవ్వడం కానీ లేదా ఒక మంచి ప్రోటోకాల్ యొక్క పోస్ట్ రావడం కానీ జరిగే ఆస్కారాలు బహు ఎక్కువగా ఉన్నాయి. అది కాకుండా మామూలు డిప్యూటీ కలెక్టర్లు, ఎంఆర్ఓలుగా ఉన్న ప్రతి వ్యక్తులకి కూడా ఈసారి ఆర్డీఓ నుంచి ప్రమోషన్ వచ్చే ఆస్కారాలు చాలా ఎక్కువగా ఉన్నాయి, ప్రత్యేకంగా మీన రాశికి. ఎందువల్లంటే వీళ్ళకి గురుబలం 100% పంచమంలో గురుడు అంటే మీరు అనుకున్నదాన్ని సాధించే వరకు పడుకోరండి. ఈ యొక్క గురుబలం ఈ 5 గ్రహాలకి అదే చెప్తున్నాను. ఏలినాటి శని ప్రభావం జరిగినా ఈ గురుడి యొక్క కోణం పంచమ స్థానంలో ఉండడం వైపు ఈ సంవత్సరం వరకు వీళ్ళకి రిలీఫ్ ఇచ్చేస్తాడండి శని భగవానుడు. ఎందువల్ల అనుకున్నట్లయితే వీళ్ళకి ఇప్పుడు ప్రమోషన్స్ కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఈ యొక్క పంచరాశులు అనగా 5 రాశుల వాళ్ళకి అత్యద్భుతమైన యోగ ఫలితం ఈ యొక్క సంవత్సరం చాలా అత్యద్భుతంగా ఉంటుందండి. అంటే మిగతా వాళ్ళకి లేదా అని కాదు, మిగతా వాళ్ళు కూడా ఆనందదాయకంగా ప్రతి వీడియో లేని వాళ్ళకి మిగతా మనం అనుకున్న 7 రాశుల వారికి ఏం చేస్తే మంచి అభివృద్ధి జరుగుతుందన్నది నేను మరొక వీడియోలో మీ అందరికీ తెలియజేస్తాను. తప్పకుండా గురుగారు, ధన్యవాదాలు.